హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాంటసీ క్రికెట్ గురు. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఉమెన్ బిగ్ బాస్ లీగ్లో 36th మ్యాచ్ అయినటువంటి హోబర్ట్ హరికేన్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్ ప్రివ్యూ ఇవ్వబోతున్నాను. హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ ఉమెన్ మ్యాచ్ వచ్చేసరికి బిగ్ బాస్ లీగ్ ఉమెన్లో 36th మ్యాచ్. ఈ మ్యాచ్ నవంబర్ 7th సండే మార్నింగ్ 11:20 WACA గ్రౌండ్ పెర్త్లో జరగబోతుంది. ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసినట్లయితే ద పిచ్ అట్ ద వాకా ఈజ్ ఏ వెరీ గుడ్ ట్రాక్. ద బాల్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్ బట్ పేసర్స్ ఎంజాయింగ్ బౌలింగ్ ఆన్ దిస్ డెక్ యాజ్ దే గెట్ ఎక్స్ట్రా జిప్ ఆఫ్ ద సర్ఫేస్. ఎక్స్పెక్ట్ ఏ న్యూ బాల్ బౌలర్స్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఆన్ సండే. పిచ్ వచ్చేసరికి బ్యాట్స్మెన్కి బాగా సపోర్టివ్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్స్ ఫాస్ట్ బౌలర్స్కి ఇనిషియల్ ఓవర్స్లో ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే ద టెంపరేచర్ ఇన్ పెర్త్ ఆన్ సండే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి రేంజ్ బిట్వీన్ 13 to 23 degrees Celsius. ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు స్టే క్లౌడీ త్రూ అవుట్ ద నైట్. ఒకసారి ఈ మ్యాచ్ ప్రివ్యూ చూసినట్లయితే హోబర్ట్ హరికేన్స్ విల్ లుక్ ఆన్ అగేన్స్ట్ పెర్త్ స్కార్చర్స్ ఇన్ ద 36th మ్యాచ్ ఆఫ్ ద ఉమెన్స్ బిగ్ బాస్ లీగ్ 2021. ద ఐకానిక్ వాకా ఇన్ పెర్త్ విల్ host this contest. It's a reverse picture of match 33, which was a thriller. Expect another closely fought contest as both sides are evenly matched. The Scorchers are placed 4th, whereas the Hobart Hurricanes are placed in 6th position as far as the point table is concerned. ఈ పిచ్ అనేది మనం టుడే 33 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కూడా సేమ్ హాబర్ట్ హరికేన్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ చాలా థ్రిల్లింగ్గా మ్యాచ్కి జరిగింది. టూ టీమ్స్ మంచి బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో మంచి ఫైట్ అయితే ఉంటుంది. స్కార్చర్స్ వచ్చేసరికి 4th ప్లేస్లో, హాబర్ట్ హరికేన్స్ వచ్చేసరికి 6th ప్లేస్లో ఉన్నాయి. వెన్ ద టూ సైడ్స్ లాస్ట్ పేస్ట్ ఆఫ్ ద హాబర్ట్ హరికేన్స్ won the toss and after to bat first they managed to put 137 on the board thanks to 50 from Raquel Priest at the top of the order. The Perth Scorchers started on a positive note with good contributions from top order batters. The Hurricanes then fought back hard and picked up regular wickets, restricting the Scorchers to 135 to win the game by 2 runs. The Scorchers will be hoping to seek revenge when they meet the Hurricanes on Sunday. ఇప్పుడు ఈచ్ టీం నుంచి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాము. హాబర్ట్ హరికేన్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే Raquel Priest opening the batting scored 54 but lacked support from the other end, as the side could only manage to put 137 on the board. Belinda Vakaveira, Molly Strano, Nicola Carey each picked up 2 wickets to defend the total successfully. Playing 11 చూసినట్లయితే Raquel Priest, Naomi Stalesberg, Megnan Dupree, Richard Goss, Nicola Carey, Molly Strand, Ruth Johnson, Sasha Moloney, Tele Vlaminck, బిలిందా వకవీరా, అమీ స్మిత్. ఇప్పుడు ఈచ్ ప్లేయర్ పెర్ఫార్మెన్స్ చూద్దాము. రైకెల్ ప్రిస్ట్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ బ్యాటర్ 54, 27, 0, 9, 23. అవుట్ ఆఫ్ 5 మ్యాచెస్ షీ ప్లేడ్ ఎక్సలెంట్లీ ఇన్ లాస్ట్ 3 మ్యాచెస్. నవోమి స్టేల్స్బర్గ్ కొన్నిసార్లు ఓపెనింగ్ లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ స్టాండర్డ్ వచ్చింది. బట్ మ్యాక్సిమం టైంలో 3 డౌన్ ఆర్ 4 డౌన్ వస్తూ ఉంటుంది. 15, 4, 11, 3, 3. మ్యాగ్నాన్ డూప్రీజ్ 23, 5, 41, 73, 62, 23. లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ చేసింది. ఆన్ యావరేజ్ 20-30 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిచర్డ్ గోస్ 0, 11, 3, 16, 24 యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు. నికోలా క్యారీ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ 3, 15, 19, 31, 23. బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఆన్ యావరేజ్ 20 ప్లస్ ఉన్నాయి రన్స్. అలాగే బౌలింగ్ చూసుకున్నట్లయితే 2 వికెట్, 1 వికెట్, 2 వికెట్, 0 వికెట్, 0 వికెట్. ఓవరాల్గా 5 మ్యాచెస్లో 5 వికెట్స్, యావరేజ్గా 20 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొల్లీ స్ట్రానో 15, 22, 4, 12 డూ నాట్ బ్యాట్. అలాగే బౌలింగ్ చూసుకున్నట్లయితే 2 వికెట్, 1 వికెట్, 0 వికెట్, 1 వికెట్, 1 వికెట్. ఓవరాల్గా 5 మ్యాచెస్లో 5 వికెట్స్. రుత్ జాన్స్టన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. లాస్ట్ మ్యాచ్ మాత్రమే డౌన్ ద ఆర్డర్ వచ్చింది. బట్ మ్యాక్సిమం రిమైనింగ్ 4 మ్యాచెస్లో ఓపెనింగ్ ఆర్ 1 డౌన్లో వచ్చి 4 ఓవర్స్ చేస్తుంటుంది.
బట్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే వెరీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ చేసింది ఇప్పటివరకు. బట్ బౌలింగ్లో 4 ఓవర్స్ చేసి అట్లీస్ట్ 1 or 2 వికెట్స్ తీసుకుంటూ వస్తుంది. రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే స్కోర్స్ 4-3-7-3-0 చాలా యావరేజ్గా ఉంది. బట్ బౌలింగ్లో చూస్తే అయితే ప్రతి మ్యాచ్ అట్లీస్ట్ 1 వికెట్ తీసుకుంటూ వస్తుంది. శాషా మొలోనీ డౌన్ ద ఆర్డర్ 5-5-10-1 వెరీ యావరేజ్, డోంట్ సెలెక్ట్ హర్. ఫ్లామింగ్ 0 వికెట్ 1-1-0-3 ఓవరాల్గా 5 మ్యాచెస్లో 5 వికెట్స్. బిలిందా వకవీరా లాస్ట్ మ్యాచ్ 2 వికెట్స్ తీసింది. మంచి ఎకనామికల్గా కూడా బౌలింగ్ చేసింది. బట్ అంతకుముందు లాస్ట్ 3 మ్యాచెస్లో వికెట్లెస్. అమీ స్మిత్ 1 వికెట్ 0 వికెట్ 1 వికెట్ 0-0 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ వికెట్లెస్. రిమైనింగ్ 2 మ్యాచెస్లో ఈచ్ మ్యాచ్లో ఒక్కొక్క వికెట్ తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు హాబర్ట్ హరికేన్స్ ప్లేయింగ్ 11 చూద్దాము. పెర్త్ స్కార్చర్స్ చూసినట్లయితే లిల్లీ మిల్స్, హేదర్ గ్రాహం అండ్ ఐనా కింగ్ ఈచ్ పిక్డ్ అప్ 2 వికెట్స్ టు రిస్ట్రిక్ట్ ద హరికేన్స్ టు ఏ లో టోటల్. చమారి ఆటపట్టు స్కోర్డ్ 33 and there was some good contribution from the batters, but they just couldn't get over the line as they fell short by just 2 runs. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే సోఫీ డివెన్, బెత్ మూనీ, క్లోయ్ పిపారో, చమారి ఆటపట్టు, హేదర్ గ్రాహం, మరిజన్న క్యాప్, మత్లీల్దా చర్మికాల్, ఐనా కింగ్, తన్నెల్ పెస్సెల్, లిల్లీ మిల్స్, పెపా క్లియర్లీ. ఇప్పుడు ఈచ్ ప్లేయర్ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే రీసెంట్ పెర్ఫార్మెన్స్ సోఫీ డివైన్ న్యూజిలాండ్ బెస్ట్ ఆల్రౌండర్. లాస్ట్ 5 మ్యాచెస్ చూసినట్లయితే 25-72, 6, 20-101. లాస్ట్ ఫస్ట్ మ్యాచ్ చూసినట్లయితే ఎక్స్ట్రానల్ పెర్ఫార్మెన్స్ చేసింది, సెంచరీ చేసింది. జస్ట్ అది కూడా 69-59 బాల్స్లోనే. సో మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేయాలి. బట్ లాస్ట్ 3 మ్యాచెస్ చూసినట్లయితే బౌలింగ్ మాత్రం వేయడం లేదు. బట్ అంతకుముందు మ్యాచెస్ కూడా 1 or 2 ఓవర్స్ వేసి జస్ట్ 0-0 తీసుకుంటూ వచ్చింది. వికెట్లు అయితే తీసుకుంది. బౌలింగ్ పరంగా చూస్తే యావరేజ్గా ఉంది. బట్ బ్యాటింగ్లో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తుంది. బెత్ మూనీ లాస్ట్ మ్యాచ్ సింగిల్ డిజిట్గా అవుట్ అయింది. బట్ అంతకుముందు మ్యాచ్ 101 చేసింది. 30, 36, 65 ఎక్సెప్ట్ లాస్ట్ మ్యాచ్ ప్రతి మ్యాచ్ యావరేజ్గా 30-50 రేంజ్లో ఉన్నాయి. క్లోయ్ పిపారో 20, 29, 7. చమారి ఆటపట్టు 33, 4, 0, 22, 12. హేదర్ గ్రాహం మంచి ఆల్రౌండర్, మస్ట్ అండ్ షుడ్గా 4 ఓవర్స్ బౌలింగ్ చేస్తుంది. 24, 7, 19, 22 డు నాట్ బ్యాట్. అలాగే బౌలింగ్ చూసుకున్నట్లయితే 2 వికెట్ 0-0, 1 వికెట్ 1 వికెట్. మరిజన కప్ 9 డౌన్ ద ఆర్డర్ వస్తుంది కాబట్టి బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ బౌలింగ్లో మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేస్తుంది కానీ వికెట్లు అయితే తీయలేదు. ఓవరాల్గా 5 మ్యాచెస్లో జస్ట్ 3 వికెట్స్ మాత్రమే తీసింది. బట్ ఎకనామికల్గా బౌలింగ్ చేస్తూ వస్తుంది. చార్మికెల్ 2 డు నాట్ బ్యాట్, 12 డు నాట్ బ్యాట్, డు నాట్ బ్యాట్. ఐనా కింగ్ 2 వికెట్ 1 వికెట్ 0-0, 4 వికెట్. పెస్సెల్ 1 వికెట్ 1 వికెట్ 2 వికెట్ 1 వికెట్ 0 వికెట్. లిల్లీ మిల్స్ 2 వికెట్ 4 వికెట్ 0 వికెట్ 2 వికెట్ 1 వికెట్. ఓవరాల్గా 5 మ్యాచెస్లో 7 వికెట్స్. పిపా క్లియర్లీ 0 వికెట్ 0 వికెట్ 1 వికెట్ 0 వికెట్ 0 వికెట్. చూసినట్టే వెరీ యావరేజ్గా ఉంది. ఓవరాల్గా 5 మ్యాచెస్లో జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రం వికెట్ తీసింది. రిమైనింగ్ 4 మ్యాచెస్ వికెట్లెస్. ఇప్పుడు టీమ్ సెలెక్షన్ చూద్దాము. వికెట్ కీపింగ్లో మనకి ఇద్దరు మంచి బెస్ట్ బ్యాటర్స్ ఉన్నారు. బెత్ మూనీ, రైకెల్ ప్రెస్ట్. ఐఎమ్ గోయింగ్ విత్ బోత్. మీరు కావాలనుకుంటే ఎనీ వన్ సెలెక్ట్ చేయొచ్చు. రీసెంట్ పెర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే బెత్ మూనీని బెస్ట్ ఆప్షన్. బట్ రైకెల్ ప్రెస్ట్ కూడా లాస్ట్ మ్యాచ్ హెడ్ టు హెడ్లో 54 చేసింది. సో మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. బ్యాటింగ్ సెక్షన్కి వచ్చేసరికి చమారి ఆటపట్టు, మెగ్నన్ డూప్రీజ్, నవమి స్టెల్స్బర్గ్ బెస్ట్ ఆప్షన్. ఆల్రౌండర్ సెక్షన్కి వచ్చేసరికి నికోలా క్యారీ, రుత్ జాన్స్టన్, హేదర్ గ్రాహం, సోఫీ డివైన్. ఇక్కడ కావాలనుకుంటే రైకెల్ ప్రెస్ట్ ప్లేస్లో రుత్ జాన్స్టన్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే జాన్స్టన్ లాస్ట్ మ్యాచ్ తప్ప రిమైనింగ్
4 మ్యాచెస్ రిమైనింగ్ ఆల్ మ్యాచెస్లో ఓపెనింగ్ వచ్చి 4 ఓవర్స్ బౌలింగ్ చేస్తుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఈవెన్ కెప్టెన్ వైస్ కెప్టెన్గా కూడా ట్రై చేయొచ్చు. బౌలింగ్ సెక్షన్కి వచ్చేసరికి టాప్ బెస్ట్ వచ్చేసరికి అయినా కింగ్, మొల్లి స్టాండ్, లిల్లీ మిల్స్. ఒకసారి వాళ్ళ రికార్డు కూడా చూసినట్టే లిల్లీ మిల్స్ 5 మ్యాచెస్లో 9 వికెట్స్, అయినా కింగ్ 5 మ్యాచెస్లో 7 వికెట్స్. మొల్లి స్టాండ్ చూసినట్లయితే బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందు వస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. బౌలింగ్లో కూడా 5 మ్యాచెస్లో 5 వికెట్. ఒకవేళ కావాలనుకుంటే బిలిందా ఒక వేరే గ్రాండ్ లీగ్లో తైలా వ్లామింగ్ని కూడా ట్రై చేయొచ్చు. బట్ రీసెంట్ రికార్డ్ చూసినట్లయితే వెరీ యావరేజ్గా ఉంది. ఇప్పుడు కెప్టెన్ వైస్ కెప్టెన్కి వచ్చేసరికి స్మాల్ లీగ్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సోఫీ డివైన్, నికెల్ క్యారీ బెస్ట్ ఆప్షన్. గ్రాండ్ లీగ్లో ట్రై చేయాలనుకుంటే హేదర్ గ్రాహం, రుత్ జాన్స్టన్, అలాగే బెత్ మూనీ, రైకెల్ ప్రెస్టిన్ సెలెక్ట్ చేసి రైకెల్ ప్రెస్టిన్ కూడా ట్రై చేయొచ్చు. మరిన్ని మ్యాచ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్.